నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రి. ఇతను ఖతార్ తోటి బిజినెస్ చేస్తుండు, ఇరాన్ తోటి బిజినెస్ చేస్తుండు, సౌదీ అరేబియా తోటి బిజినెస్ చేస్తుండు, అబుదాబి తోటి బిజినెస్ చేస్తుండు, ఇరాక్ తోటి బిజినెస్ చేస్తుండు, ఓమాన్ తోటి బిజినెస్ చేస్తుండు, కువైట్ తోటి బిజినెస్ చేస్తుండు. ప్రస్తుతం అతను యుఏఈ ప్రెసిడెంట్ అయినటువంటి షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ని కలిసిండు. అతను ఇండియాకు వచ్చిండు. ఇతను యుఏఈ ప్రెసిడెంట్. ఎందుకు వచ్చినాడు అంటే అతను బిజినెస్ డీల్స్, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి బిజినెస్ డీల్స్ చేసుకోవడానికి బైలేటరల్ అగ్రిమెంట్స్ కోసము వీళ్ళిద్దరూ కలిశారు. ఇద్దరు మంచి దోస్తులు. ఎప్పుడు అయినా కూడా ఇతను అక్కడికి వెళ్ళినప్పుడు కలుస్తాడు, అతను ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తాడు. వీళ్ళు ఎంత బిజినెస్ చేయబోతున్నారు, ఎంత ట్రేడింగ్ చేయబోతున్నారు అని అంటే 2,74,000 కోట్ల బిజినెస్ చేయబోతున్నారు. యుఏఈ తోటి భారతదేశము 2,74,000 కోట్ల బిజినెస్ చేయబోతుంది. 2032లో వీళ్ళ టార్గెట్, భారతదేశం టార్గెట్ ఎంత అని అంటే 2032లో 18 లక్షల కోట్ల బిజినెస్ అక్షరాల. అంటే చూడండి ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారో. గ్రేట్, నరేంద్ర మోడీ చాలా గ్రేట్. ఎందుకంటే 18.3 లక్షల కోట్ల బిజినెస్ జరగబోతుంది. అది ఎనర్జీ కోసం కావచ్చు, డిఫెన్స్ కోసం కావచ్చు. ఇది అంతా మన భారతదేశము యుఏఈ తోటి, అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి బిజినెస్ చేస్తుంది. వ్యాపార ఒప్పందం అనేది కుదిరింది, సంతకాలు కూడా జరిగినాయి.